బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో దాదాపు 80కి పైగా అజెండా అంశాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పెట్టుబడుల స్థాపనకు పెద్దపీట వేస్తూ ఈ కేబినెట్లో పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. పరిశ్రమలు, ఐటీ, పర్యాటకం, రాజధాని అభివృద్ధి అంశాలను ఆమోదించనుంది. అలాగే ఉద్యోగాల కల్పన, అమరావతి నిర్మాణం, డేటా సెంటర్లు, పర్యాటక ప్రాజెక్టులు, పునరుత్పాదక ఇంధన రంగానికి ప్రాధాన్యత ఇస్తూ కేబినెట్లో నిర్ణయాలు తీసుకోనుంది. పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోద ముద్ర వేయనుంది. దాదాపు 34,000 కోట్ల రూపాయలు పెట్టుబడుల స్థాపన ద్వారా 35,000 ఉద్యోగాల కల్పన అవకాశాలకు సంబంధించిన నిర్ణయాలు ఈ సందర్భంగా పచ్చ జెండా ఊపనుంది. ఉండవల్లి ప్రాంతంలో 426 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన పనులకు ఓకే చేయనుంది. ఏపీ జ్యుడిషియల్ అకాడమీని 130 కోట్ల వ్యయంతో నిర్మించనుంది. అందుకు సంబంధించిన పనులను అప్పగించే అంశాలపై ఈ కేబినెట్లో చర్చించనుంది. అమరావతిలో 5 స్టార్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లకు ప్రోత్సాహకాలు ఇచ్చే ప్రతిపాదనలకు ఈ కేబినెట్లో గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, అన్నవరం తదితర ప్రాంతాల్లోనూ పర్యాటక ప్రాజెక్టులకు ఈ భేటీలో అంగీకారం తెలపనుంది. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీల ఉద్యోగుల పదవీ విరమణ వయసుకు 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం తీసుకోనుంది. అనంతపురం, కడప జిల్లాలో సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులకు భూముల కేటాయింపు, బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు ఇచ్చే ప్రతిపాదనలకు సైతం ఈ కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హారిక లైవ్ లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ హారిక, చెప్పండి. గగన, ఈ రోజు చంద్రబాబు ఆధ్వర్యంలో మంత్రివర్గ సమావేశం అయితే జరగబోతోంది. ఈ సమావేశంలో ఇటీవల జరిగిన SIPP కొన్ని ప్రాజెక్ట్స్ కి అయితే పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. అయితే ఈ రోజు ఆ పెట్టుబడులకు సంబంధించి ఈ కేబినెట్ మీటింగ్ లో మంత్రివర్గం నుంచి ఆమోదం రాబోతోంది. సో ఈ గ్రీన్ సిగ్నల్ తర్వాత, ఈ మంత్రివర్గం నుంచి ఎవరైతే పెట్టుబడులకి ఆ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఇంకా ప్రాజెక్ట్స్ అనేవి వేగవంతం అవుతాయి, పనులు త్వరగా పూర్తవుతాయి. అయితే సుమారు 50 సంస్థల నుంచి ఆ 30,000 కోట్లకు పైగా పెట్టుబడులకి ఈ రోజు ఆమోదం రాబోతోంది. దీని ద్వారా సుమారు 29,000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కలిగే అవకాశం కూడా ఉండబోతోంది. సో రాష్ట్రం ఇంకా ముందుకు వేగంగా సాగే దిశగా అయితే ఈ రోజు ఈ కేబినెట్ మీటింగ్ లో కొన్ని ప్రాజెక్ట్స్ కి అయితే ఆమోదం రాబోతోంది. అయితే దీని తర్వాత ఇంకా అమరావతికి సంబంధించి, క్వాంటమ్ వాలీకి సంబంధించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే డేటా సెంటర్లు, డీప్ టెక్ కి సంబంధించి కొన్ని 10 సంస్థలకి ఆమోదం రాబోతోంది. దీని ద్వారా అమరావతి కూడా ఒక టెక్నాలజీ హబ్ గా మారే ప్రయత్నంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. భవిష్యత్తులో అమరావతిని టెక్నాలజీ పరంగా ఒక మంచి స్థాయిలో నిలబెట్టే విధంగా, ఆ ప్రపంచం అంతా ఈ క్వాంటమ్ వ్యాలీ వైపు తిరిగి చూసే విధంగా అయితే ఈ రోజు ఆ మంత్రివర్గం నుంచి ఆమోదం రాబోతోంది. ఈ సమావేశంలో ముఖ్యంగా కొన్ని సంక్షేమ పథకాలపై, అలాగే ఆ బేసిక్ రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడులు, పరిశ్రమల గురించి కూడా కొన్ని ఆమోదాలు అయితే రాబోతున్నాయి. ఇంకా చూసినట్టయితే సంక్షేమ పథకాలు, తల్లికి వందనం గురించి కూడా విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని, అలాగే
తల్లుల్ని కూడా దృష్టిలో పెట్టుకుని తల్లికి వందనం సంబంధించి నిధుల కేటాయింపు విషయానికి కూడా ఈ రోజు మంత్రివర్గ సమావేశంలో చర్చలు జరగబోతున్నాయి. ఈ సమావేశం అనంతరం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో ఎన్ని సంక్షేమ పథకాలు, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి అనే దానిపై ప్రతి ఒక్క మంత్రితో చంద్రబాబు నాయుడు మాట్లాడబోతున్నారు. దానికి సంబంధించిన అధికారులతో ఇంకా వేగవంతం అయ్యేలాగా, ఇంకా ప్రజల్లోకి ఈ సంక్షేమ పథకాలు ఇంకా వెళ్లేలాగా వచ్చే ఎన్నికల దృష్ట్యా ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాలనే నేపథ్యంలో ఈ కేబినెట్ మీటింగ్ లో దీని గురించి కూడా చర్చించబోతున్నారు. అయితే సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క మంత్రికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దేని గురించి అంటే ఈ 2 ఏళ్లలో ఎలాంటి సంక్షేమ పథకాలు చేశారనేది ఒక బుక్ రూపంలో రిలీజ్ చేస్తే ప్రజలకి ఇంకా తేలిగ్గా ఉంటుంది. గత వైసీపీ పాలనలో రాష్ట్రం అంతా అట్టడుగు స్థాయికి అయితే వెళ్ళిపోయింది. కొన్ని సంవత్సరాల వెనక్కి అయితే వెళ్ళిపోయింది. కొన్ని సంస్థలు అయితే పెట్టుబడులు పెట్టేందుకు కూడా ముందుకు రాని విధంగా అయితే ఉన్నాయి. సో ఆ స్థాయి నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 2 ఏళ్లలోనే ఎన్నో పరిశ్రమలు, ఎన్నో కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. సో ఇవన్నీ ప్రజలకు తెలిసే విధంగా చేయాలని ఆ బుక్ లో ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు ఇంక్లూడ్ చేసేలాగా, ప్రజలకు ఈజీగా అర్థమయ్యేలాగా రిలీజ్ చేయాలని అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే ప్రచారం అనేది స్టార్ట్ చేయాలని, డీవియేషన్ పాలిటిక్స్ దృష్టిలో పెట్టుకొని ప్రజలు డీవియేట్ అవ్వకుండా ఇంకా ఓట్లను కాపాడుకునే విధంగా కూడా కూటమి ప్రభుత్వం పనిచేయాలని, అలాగే ప్రతి ఒక్కళ్ళు ఆ క్యాడర్ ఎవరైతే ఉన్నారో కూటమి క్యాడర్ ఐకమత్యంతో ఉండాలి. ఎందుకంటే కొంచెం మిస్టేక్ జరిగినా ప్రతిపక్షం వాళ్ళు దాన్ని అదునుగా తీసుకొని ప్రజల్ని డైవర్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని కూడా సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది. సో దానికి తగ్గిన ఏర్పాట్లు కూడా ఈ రోజు కేబినెట్ మీటింగ్ లో డిస్కస్ చేసే అవకాశం ఉండబోతోంది గగన. దీనికి సంబంధించి ప్రతి ఒక్క మంత్రి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం, అట్లాగే ఎన్నికల హామీలు ఎప్పటిదాకా ఎన్ని నెరవేర్చామో, భవిష్యత్తులో ఇంకా ఎలాంటివి చేస్తున్నాం అనే దానిపై ప్రతి ఒక్క మంత్రి, అలాగే ప్రతి ఒక్క క్యాడర్ ఎవరైతే టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు ప్రజలకు విస్తృతంగా ఎన్నికల గురించి, అలాగే ఈ కూటమి ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల గురించి ప్రజలకు అర్థమయ్యేలాగా వివరించాలని కూడా చెప్పడం జరుగుతుంది. దానికి తగిన ఏర్పాట్లు కూడా, ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటున్నారు గగన. ఎస్ రైట్ హారిక, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.